నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం జీవితానికి సంబంధించి ఒక అత్యంత అద్భుతమైన, ఎప్పటికీ నిలిచిపోయే నైతిక చట్రాన్ని అన్వేషించబోతున్నాం. ఇలాంటి సంక్లిష్టమైన విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవడం నిజంగా ఒక మంచి అనుభవం, అవును కదా? ప్రాచీన కాలం నాటి ఒక గొప్ప తత్వశాస్త్రం చుట్టూ ఈరోజు మన ప్రయాణం సాగబోతోంది. పదండి, మొదలు పెడదాం. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. వేల సంవత్సరాల క్రితం ఒక భయంకరమైన యుద్ధభూమిలో జరిగిన సంభాషణ నేటి మన ఆధునిక జీవితాల్లోని ఒత్తిడిని, ఆందోళనలను, అస్తిత్వ భయాలను నిజంగా పరిష్కరించగలదా? ప్రగాఢమైన శాంతి కోసం మనం పడే తపనకు ఆ ప్రాచీన గ్రంథం దారిచూపగలదా? ఈరోజే మనం ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోబోతున్నాం. దీనికోసం మనం తీసుకుంటున్న ఆధారం శ్రీ స్వామి శివానంద గారు అద్భుతంగా రచించిన ఎథిక్స్ ఆఫ్ ది భగవద్గీత. ఇది కేవలం ఏదో చదివేసి వదిలేసే తత్వశాస్త్రం కాదండి. ఆధునిక కాలంలో మనం మన జీవితాన్ని, నైతికతను ఎలా నిర్మించుకోవాలో చెప్పే ఒక ప్రామాణికమైన మార్గదర్శి అని చెప్పొచ్చు. ఇందులో ఉన్న లోతైన విశ్లేషణను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా సాగబోతోందో ఒకసారి చూద్దాం. ముందుగా నైతికత అనే ఒక బృహత్తర భవనం గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత మొదటి మూలస్తంభం అమరమైన ఆత్మ, రెండవ మూలస్తంభం అంతర్యామి అయిన దేవుడు గురించి చర్చిస్తాం. అలాగే అశాశ్వతం, తక్షణ విముక్తి, చివరగా మన దైనందిన జీవితంలో ఈ గీతా నైతికతను ఎలా పాటించాలో చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మొదటి విభాగం నైతికత యొక్క బృహత్తర భవనం గురించి చూద్దాం. భగవద్గీత అంటే ఏదో ఒక మతానికి మాత్రమే పరిమితమైన గ్రంథమని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాని అది నిజం కాదు. సామాజిక హోదా, వృత్తి, నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ వర్తించే విశ్వజనీన నైతిక సూత్రాలు ఇందులో ఉన్నాయి. ఈ గ్రంథంలో నైతికతను ఒక బృహత్తర భవనంగా చెప్పారు. ఈ భవనం 4 బలమైన, ఎప్పటికీ చెక్కుచెదరని మూలస్తంభాలపై నిలబడి ఉంది. ఆ పునాదులు గట్టిగా ఉన్నప్పుడే మన జీవితమనే భవనం కూడా స్థిరంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఆ 4 స్తంభాల్లో మొదటిదే మన రెండవ విభాగమైన అమరమైన ఆత్మ. ఆత్మ అమరత్వం అంటే ఏంటి? చాలా సింపుల్. మన లోపల ఉన్న ఆత్మకు మరణం లేదు. దానికి అసలు పుట్టుక లేదు, చావు లేదు. మనం చిరిగిపోయిన పాత బట్టలను తీసేసి కొత్త బట్టలు ఎలా వేసుకుంటామో, భౌతిక శరీరం నశించినప్పుడు ఆత్మ మరొక దేహంలోకి మారుతుంది. అంతే తప్ప దానికి అంతం లేదు. ఈ చిన్న సత్యాన్ని గ్రహించిన మరుక్షణం మరణం గురించిన ఆ భయంకరమైన బరువు మన మనస్సు నుండి ఒకేసారి మాయమైపోతుంది. ఇక్కడ లాజిక్ ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి గమనించండి. మనకు మరణ భయం ఉన్నప్పుడే రేపు ఏమైపోతామో అన్న కంగారుతో ప్రతిదీ కూడబెట్టుకోవాలనే దురాశ వస్తుంది. ఇతరులను మోసం చేయాలనే స్వార్థం పుట్టుకొస్తుంది. కాని మన ఉనికి శాశ్వతమైనదని, మన ఆత్మకు చావు లేదని అర్థమైనప్పుడు ఆ భయం ఎక్కడుంటుంది? అసలు ఉండదు కదా. భయం లేని చోట అనైతికతకు అవకాశమే లేదు. నైతికతకు ఇది ఎంత గొప్ప పునాదిని వేస్తుందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఇప్పుడు 3వ విభాగంలోకి వెళ్దాం. అదే రెండవ మూలస్తంభం, అంతర్యామి అయిన దేవుడు. చాలాసార్లు దేవుడంటే ఎక్కడో పైన ఆకాశంలో కూర్చుని మనం చేసే తప్పులను లెక్కపెడుతూ శిక్షించేవాడు అని అనుకుంటూ ఉంటాం కదా. కాని ఈ సూత్రం అలా చెప్పదు. దేవుడు ప్రతి ప్రాణి హృదయంలో, మన అందరి లోపల కొలువయున్న అంతర్యామి. మన ప్రతి ఆలోచనకు, ఆశయానికి, ప్రతి పనికి ఆయనే సాక్షి. అంటే ఈ మొత్తం విశ్వాన్ని కలిపి ఉంచే ఒక అదృశ్యమైన దారంలా దైవం ప్రతి ఒక్కరిలోనూ ఇక్కడే, ఇప్పుడే ఉంది. ఇదే ఈ మూలస్తంభం అసలు సారాంశం. ఈ భావనను ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఇక్కడ 2 విభిన్న మనస్తత్వాలు కనిపిస్తున్నాయి. దైవభావన లేని మనిషి ఎప్పుడు తన అహంకారం, భయం, స్వార్థం చుట్టూనే బతుకుతాడు. కాని అందర్లోనూ దేవుణ్ణి చూసే వ్యక్తి అలా కాదు. అతను విశ్వజనీనమైన ప్రేమతో ఉంటాడు. ఎలాంటి భయం లేకుండా నిస్వార్థంగా తన బాధ్యతలను నిర్వర్తిస్తాడు. పక్కవారికి హాని చెయ్యాలనే ఆలోచనే రాదు. ఎందుకంటే ఎదుటివారిలో కూడా అతనికి దైవమే కనిపిస్తుంది. మరి సరే, ఇప్పుడు 4వ విభాగం అశాశ్వతం మరియు తక్షణ విముక్తి గురించి చూద్దాం. మన నైతిక భవనానికి మిగిలిన 2 స్తంభాలు ఇవే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచంలోని వస్తువులు, బంధాలు, కష్టసుఖాలు అన్ని తాత్కాలికమైనవే. అవి శాశ్వతం కాదు. ఎప్పుడైతే ఈ ప్రపంచం అశాశ్వతమని మనం మనస్ఫూర్తిగా అంగీకరిస్తామో అప్పుడే మనలో ఒక అద్భుతమైన నిర్లిప్తత లేదా వైరాగ్యం వస్తుంది. దీనివల్ల రేపెప్పుడో విముక్తి కలుగుతుందని ఎదురుచూడక్కర్లేదు. ఇక్కడే
ఈ క్షణంలోనే మన బంధాల నుండి ఆధ్యాత్మిక స్వేచ్ఛను పొందవచ్చు. ఇది ఎంత గొప్ప ఆశనిస్తోంది కదా. ఇక 5వ మరియు చివరి విభాగం దైనందిన జీవితంలో గీతా నైతికతను ఎలా పాటించాలి. ఇదంతా వినడానికి బానే ఉంది కానీ రోజువారీ జీవితంలో దీన్ని ఎలా అప్లై చెయ్యాలి? ఇక్కడే సూక్ష్మమైన మధ్యస్థ మార్గం అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే భగవంతుడిని చేరడానికి కఠినమైన ఉపవాసాలతో శరీరాన్ని హింసించక్కర్లేదు, అలాగని విపరీతంగా తినమని కాదు. నిద్ర, ఆహారం, పనులు, వినోదం వీటన్నింటిలో ఒక చక్కని సమతుల్యత పాటించమని ఇది చెబుతోంది. ఈ బ్యాలెన్సింగ్ వల్ల మన శారీరక, మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఇందాక మనము అంతర్యామి అయిన దేవుడు అని మాట్లాడుకున్నాం కదా, దాన్ని వాస్తవ జీవితంలో ఎలా ఆచరించాలి? గుడికి వెళ్లి దేవుణ్ణి పూజించడం చాలా సులభం. కాని మన చుట్టూ ఆకలితో ఉన్న వ్యక్తిలో, ఆపదలో ఉండి సహాయం కోసం ఎదురుచూస్తున్న పొరుగువారిలో దైవాన్ని చూడటమే అసలైన నైతికత. తోటి మనుషులకు చేసే నిస్వార్థ సేవే మనం దేవుడికి చేసే నిజమైన ఆరాధన అని ఇది స్పష్టంగా చెబుతోంది. మరి ఫలితాల గురించి భయపడకుండా పనులు ఎలా చెయ్యాలి? దీనికోసం ఇక్కడ ఒక 4 స్టెప్సున్నాయి. 1. మన కర్తవ్యాన్ని మనం నిజాయితీగా చెయ్యాలి. 2. ఆ పని చేస్తున్నప్పుడు ఇది నేనే చేస్తున్నాను అనే అహంకారాన్ని పక్కన పెట్టేయాలి. 3. ఫలితం ఎలా వస్తుందో అనే ఆందోళనను వదిలేయాలి. 4. దేవుడి చేతిలో మనల్ని మనం ఒక చిన్న సాధనంగా మాత్రమే భావించాలి. ఇలా చేయడం మొదలుపెడితే చాలు, మన రోజువారీ పనులు కూడా అద్భుతమైన ఆధ్యాత్మిక ఆరాధనగా మారిపోతాయి. అంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ మొత్తం గ్రంథాన్ని ఒకే మాటలో చెప్పాలంటే ఇక్కడొక అద్భుతమైన వాక్యముంది. భయపడకండి, దుఃఖించకండి. అమరమైన ఆత్మ, సర్వాంతర్యామి అయిన దైవం, కర్మయోగం ద్వారా విముక్తి, ఈ మూల స్తంభాలన్నీ కలిపి మనకిస్తున్న గొప్ప ధైర్యమిదే. ప్రతిదీ ఒక దైవ సంకల్పంతో, ఖచ్చితమైన ప్రణాళికతో జరుగుతోందని తెలుసుకున్నప్పుడు ఇక భయానికి, దుఃఖానికి చోటెక్కడుంటుంది చెప్పండి? అసలుండదు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మనలో ఉన్నది ఎప్పటికీ నాశనం కాని ఆత్మ అయితే, మన చుట్టూ ఉన్న ప్రతి జీవిలో ఆ దేవుడే ఉంటే, మరి ఈ క్షణంలో నిజమైన శాంతిని మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం? మనల్ని అడ్డుకుంటున్నది ఏంటి? అది కేవలం మన అజ్ఞానమా, లేక మన అహంకారమా? ఒక్కసారి లోతుగా ఆలోచించండి. మనం మాట్లాడుకున్న ఈ మూలస్తంభాలు మనలోని ఆ అడ్డంకులను తొలగించి ఒక స్పష్టమైన మార్గాన్ని చూపుతాయని ఆశిద్దాం. ఇది నిజంగా అద్భుతమైన విశ్లేషణ కదా. మరి ఒక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ